డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా రెంటికి చెడ్డ రేవడిలాగా తయారైందా, లేకపోతే ఏదైనా ఒక ఉపయోగం జరిగిందా? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసిన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ని, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ని కోరుకుని ఆయన ధర్నా వరకు చేసి మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. మరి ఢిల్లీలో నరేంద్ర మోడీని కానీ రాష్ట్రపతిని కానీ కలవకుండా ఎందుకు వచ్చాడు? యాక్చువల్గా ఢిల్లీ ధర్నాలో ఆయన ఊహించిందో లేకపోతే అది బయటకు వేరే రకంగా ప్రొజెక్ట్ అయిందో తెలియదు, కానీ ఇండియా కూటమి నుంచి కొంతమంది సభ్యులు వచ్చి ఆ ధర్నాకి మద్దతు పలకటం కానీ, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు అందరూ వచ్చి అక్కడ ఆయన చూపించిన ఫోటోలని, వీడియోలని చూసిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం మీద వాళ్ళు దుమ్మెత్తిపోయటం కానీ జరిగింది. మరి ఇక్కడ ఎన్డీఏ అనంటే ఏ రకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏనా, అంటే కూటమి యొక్క ప్రభుత్వం, లేదు ఢిల్లీలో నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ యొక్క నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏనా? ఇప్పుడు రెండు రకాలుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్డీఏ అనేదాన్ని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు కలిగిన పార్టీ కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఎవరి ద్వారా ఈ ప్రభుత్వం నడపబడుతోందో, అంటే చంద్రబాబు నాయుడు ఆలోచనల ద్వారా ఇది నడపబడుతుంది. దీనికి వాళ్ళు ఒత్తాసుగా ఉండవలసిన వాళ్ళు బీజేపీ పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కానీ ఢిల్లీలో ఎన్డీఏ అనంటే బీజేపీ నరేంద్ర మోడీ నేతృత్వంలో నడపబడుతున్న పార్టీ. అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలని మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ, బీహార్ నుంచి నితీష్ కుమార్ కానీ, మిగతా ఇతర పార్టీలు కానీ వాళ్లకు వత్తాసుగా నిలబడాల్సినవి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ ఎన్డీఏ ప్రభుత్వం మీద ఆయన ఫైటింగ్ చేస్తూ ఉన్నాడు? యాక్చువల్ గా చెప్పాలి అని అంటే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నడుస్తున్న ఈ ఎన్డీఏ కూటమి యొక్క ప్రభుత్వంలో అనేక అరాచకాలు జరిగిపోతూ ఉన్నాయి. 45 రోజులు కూడా తిరగకుండానే ఎన్నో దారుణాలు జరిగిపోయినాయి. 31 మందిని చంపేశారు. 246 ప్రభుత్వ ఆస్తుల్ని, 350 పైచిలుకున ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేసేశారు. ఇక పెట్టరేగిపోతూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క వాదన. మరి ఢిల్లీలో ఉన్న ఎన్డీఏ ఏం చేస్తుంది అనంటే బీజేపీ పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ వాళ్లకు మాత్రం జగన్మోహన్ రెడ్డి వత్తాసుగానే ఉంటాడు. వాళ్ళకి ఎటువంటి అవసరాలు కావాల్సి వచ్చినప్పటికీ, వాళ్ళు ఎటువంటి బిల్లులు పెట్టినప్పటికీ ఈయన వాళ్ళకి కావలసిన సహాయాన్ని అందించే విధంగానే ఉంటాడు. కానీ మొన్న ఢిల్లీలో జరిగిన ధర్నాలో ఇండియా కూటమి నుంచి సభ్యులు వచ్చి, అంటే కాంగ్రెస్ పార్టీ దానికి హాజరు కాకపోయినప్పటికీ, చోటా మోటా లీడర్ని సైతం అక్కడికి పంపించకపోయినప్పటికీ, దానికి వేరే ఏ కారణాలు ఉన్నప్పటికీ కూడా ఈ ఇండియా కూటమిలో ఉన్న సభ్యులు, మేజర్ స్టేక్ ఉన్న సభ్యులు, అంటే తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ కావచ్చు, అఖిలేష్ యాదవే స్వయంగా వచ్చాడు అక్కడికి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ రాకపోయినప్పటికీ కొంతమందిని, వాళ్ళ అనుయాయుల్ని వాళ్ళని పంపించడం జరిగింది. ఇక మహారాష్ట్రలో ఉన్న శివసేన, ఉద్ధవ్ ఠాకరే శివసేన యొక్క నేతృత్వంలో ఉన్న కొంతమంది సభ్యులు కూడా వచ్చారు. వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలకటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏమేం చూపించారో వాళ్ళన్నిటికీ నిజమే కదా, ఇది ఇలా జరిగిపోతుందా అనేది వాళ్ళ యొక్క భావన. ఇప్పుడు వాళ్ళు ఏ భావనతోటి వచ్చారు అంటే, ఎన్డీఏ అనగానే బీజేపీ నేతృత్వంలో నడుస్తున్న కేంద్రంలో ఉన్న పార్టీ అనుకుని వాళ్ళు రావటం జరిగింది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడుతో కానీ ఆయన ప్రభుత్వం మీద కానీ వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ఎటువంటి కంప్లైంట్లు ఉండవు. సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ కి కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీకి కావచ్చు, శివసేన ఉద్ధవ్ ఠాకరే పార్టీ మరి ఉద్ధవ్ ఠాకరేకి కావచ్చు, చంద్రబాబు నాయుడు తోటి ఎటువంటి విభేదాలు ఉండవు.
కానీ వాళ్ళు ఎవరి మీద పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలకటానికి వచ్చారు. ఇక్కడ అంతా కన్ఫ్యూషన్ గా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా సరే దానికి ఏం కారణాలు ఉంటాయి అనేది ఒక రకంగా ఆలోచించుకోవాల్సిందే. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అత్యంత ఘోరంగా ఓడిపోయిన తరువాత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నడుస్తున్న కొన్ని రకాలైన పార్టీల మీద, అంటే ఈ జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ కూటమి మీద ఆయన ఫైటింగ్ చేస్తా ఉన్నాడు. దానిని ఎదురొడ్డి దాన్ని అసలు ఆర్టికల్ 356 ని వాడి అసలు ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టేసేయాలి, వాళ్ళ గవర్నమెంట్ ని బర్తరఫ్ చేయాలి అనే విధంగా ఆయన పోరాడుతూ ఉంటే దానికి ఒత్తాసు పలకటానికి ఇండియా కూటమి నుంచి వచ్చాయి. కానీ ఇండియా కూటమిలో మేజర్ స్టేక్ ఉన్న కాంగ్రెస్ పార్టీ రాలేదు. దానికి గల కారణాలు అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయాన జగన్మోహన్ రెడ్డి చెల్లి అయిన షర్మిలా రెడ్డి ఇక్కడ ఆవిడ నేతృత్వం వహిస్తోంది. మరి అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఎలా వత్తాసు పలకటానికి ఇక్కడికి వస్తారు? దాంతో పాటుగా ఇండియా కూటమిలో ఉన్న మిగతా పార్టీలన్నీ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీని వ్యతిరేకిస్తూ వచ్చాయి తప్ప వాళ్ళు చంద్రబాబు నాయుడునో లేకపోతే తెలుగుదేశం పార్టీనో వ్యతిరేకించే వాళ్ళు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే నడుస్తోంది ఎన్డీఏ పార్టీ. వీటన్నిటికీ ఒక పెద్ద కన్ఫ్యూజన్ తయారు చేసి జగన్మోహన్ రెడ్డి ఏదో సాధిద్దాము అనే ఒక ఉద్దేశంతో ఢిల్లీలో ధర్నా పెట్టాడు. ఆ ఢిల్లీ ధర్నా కేంద్రంలో ఉన్న అమిత్ షాకి చెప్పే చేశాము అనే విధంగా విజయసాయి రెడ్డి ఖచ్చితంగా ధర్నాకి 2 రోజుల ముందు అమిత్ షాని కలిసి ఆయనతో అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడి ఆ మాట్లాడిన ఫోటోలని ట్విట్టర్ లో పెట్టి ఆ ట్విట్టర్ లో పెట్టిన దాన్ని ప్రచారం కూడా చేయటం మొదలు పెట్టారు. అంటే మేము అమిత్ షాకి చెప్పే చేశాం, మా ధర్నాకి అమిత్ షా యొక్క ఆశీస్సులు ఉన్నాయి అనేది వాళ్ళ అంచనా కావచ్చు. కానీ ఢిల్లీలో జరిగిన ధర్నాకి ఇండియా కూటమి నుంచి సభ్యుల్ని తీసుకొచ్చిన తరువాత అఖిలేష్ యాదవ్ వచ్చి అక్కడ మాటలు మాట్లాడిన తరువాత మరి బీజేపీ నేతృత్వంలో నడుస్తున్న కేంద్రంలోని ఎన్డీఏ ఏ విధంగా స్పందించాల్సిన అవసరం ఉంది అనంటే ఈ విధంగానే స్పందిస్తోంది. అంటే ఒక వైపున ఆయన కోరుకున్న వాళ్ళ ఈ నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కావచ్చు, రాష్ట్రపతి అపాయింట్మెంట్ కావచ్చు, ఆయనకి ఇవ్వకుండా ఆపే విధంగా గాని ఆయనకు దక్కకుండా చేసే విధంగానే చేస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి వైపుగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు అనేది అన్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి కూడా సిద్ధపడినట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ చూసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పని చేయబోయి ఒక్క బోర్లా పడి ఇండియా కూటమి నుంచి సభ్యులను తెచ్చుకొని మరి అక్కడ మాట్లాడించుకున్న తరువాత ఆయనకు కావలసింది ఏది దక్కలేదు. దాంతో పాటుగా ఇటు బీజేపీతో కూడా ఆయన సున్నం పెట్టుకున్నట్టు అయిపోయింది. రెంటికి చెడ్డ రేవడిలాగా జగన్మోహన్ రెడ్డి మరి ఇక అధపాతాళానికి వెళ్ళిపోతాడో, రాజకీయ ప్రస్థానానికి సమాప్తి చెప్పుకుంటాడో ఇక ఆయన ఇష్టం. ఇదే ఈ రోజు కుండబద్దలు.